అక్కడ దాకా వేసి నాకు ఛార్జింగ్ దొరికితే చాలా డబ్బులు పోయినా బాధలేదు. ఇప్పుడు నేను ఇంత దూరం వచ్చి ఇక్కడ పెట్టారు ఛార్జింగ్స్. ఇది స్టార్టింగ్ వీళ్ళు ఎందుకు పెడతారు? ఏమని కావాలా? ఏ కదా సంవత్సరంలో ఛార్జింగ్ 500 చూడండి ఇప్పుడు ఆర్కే బీచ్లోకి వచ్చినాం. ఆర్కే బీచ్ నైట్ వ్యూ ఇది. అక్కడ కనిపించేది వచ్చేసి నోవోటల్. ఒకటి భీమిలి బీచ్లో ఉంటుంది, ఇంకోటి ఆర్కే బీచ్లో ఉంటుంది. నైట్ వ్యూ చూడండి ఎంత చాలా బాగుందో. ఇక్కడ సీ ఫుడ్ మొత్తం దొరుకుతుంది. నైట్ టైంలో సీ ఫుడ్ చాలా రీజనబుల్, ప్రిఫర్ చేయొచ్చు. చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఇవి బీచ్ ఫుడ్ స్టాల్స్ చూడండి. తర్వాత నెక్స్ట్ వ్లాగ్లో ఆర్కే బీచ్ రోడ్ సైడ్ ఏవి ఫుడ్స్ ఉంటాయో అది చూపిస్తాను. ఇప్పుడు మాత్రం బీచ్ లోపల ఉన్న ఫుడ్ స్టాల్స్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఇంత నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ సముద్రం మధ్యలో ఇక్కడ ఇసుకలో కూర్చొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. ఫిషెస్ సూపర్ ఉంటాయి ఇక్కడ. చాలా రీజనబుల్ ప్రైస్, ఎందుకంటే ఫిష్ అనేది ఇక్కడనే దొరుకుతుంది కాబట్టి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది ఫిషెస్. ఛానల్ సబ్స్క్రైబ్ ఏమైనా పోయినా మనకి ఎంత అన్నది 300 బాక్సెస్ అన్నాను. బాక్సెస్ అంటే రూపాయలు అన్నమాట. అన్నిటికీ మూలం మా ఊర్లో వేసేవాళ్ళు ఇలాంటివన్నీ చూసాను. చూడండి నైట్ టైం ఫుడ్ స్టాల్స్ వైజాగ్ మెయిన్ రోడ్లో, ఆర్కే బీచ్ రోడ్లో. మాకే అసలు మనీ లేక ఇబ్బంది అవుతుంది మాది. నేను అప్పుడే అడిగాను, నీకు కావాల్సింటే అడుగు, నేను ఇప్పుడు వద్దులే, అయిపోతే తీసుకుంటాంలే, వద్దులే. ఫిష్ తిన్నాం సమంతం. ఫిష్ లవ్ లగాలి బంతం పంపలేదు బంతం గంధం.
బాతింగ్ కాదు. ఏం జరుగుతుంది అక్కడ? లైటింగ్ అలా వస్తుంది పైకి. 3 years బ్యాక్ వచ్చినప్పుడు నేను అవి కొన్నా. సోంపాపు